అందరికీ నమస్కారం. ఈ రోజు అక్షయ తదియ గురించి మనం తెలుసుకుందాము. వైశాఖ శుక్ల తదియను అక్షయ తదియ అంటారు. అక్షయ అంటే సంస్కృతంలో క్షేం కానిది అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఈ రోజు పూజలు చేసిన దానాలు చేసిన విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము. సోమవారం రోహిణీ నక్షత్రంతో కూడిన తదియ మహాయోగ ప్రదం. ఈ రోజు చేసిన పూజలు కానీ దానాలు కానీ కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అక్షయ తదియ రోజు హిందువులకు జైనులకు పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు రేణుకాదేవికి జన్మించాను. అందుకు గోవా కొంకణి ప్రాంతాలను పరశురామ క్షేత్రాలు అంటారు. ఈరోజు అక్కడ పరశురామ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తిని పూజించడం విశేష ఫలప్రదము. వేదవ్యాసుడు మహాభారత రచనకు ఈరోజే ప్రారంభం చేస్తాడు. ధర్మరాజుకు అక్షయపాత్ర లభించినది కూడా ఈరోజే. నవనరసింహ క్షేత్రాలలోని ఒకటైన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం ఈరోజే జరుగుతుంది. ఈరోజు సూర్యచంద్రులు ఇద్దరు అత్యంత ప్రకాశమానంగా ఉంటారు. ఈరోజు త్రేతాయుగము ప్రారంభమైందని హిందువుల యొక్క నమ్మకం. అంతేకాకుండా గంగాదేవి భూమి మీదకి ఈ రోజునే ప్రవహించినది. ఇక అందరికీ తెలిసిన కదే, శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేసినది కూడా ఈ రోజే. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది మనం తెలుసుకుందాము. తదియ రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు బ్రాహ్మణునికి నీటితో నిండిన పాత్ర కానీ కుంభమును కానీ దానము చేయటం వలన మనకి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అన్నదానము, ఎవలు, గోధుమలు, శనగపప్పు, సత్తుపిండి దానం చేయటం అత్యంత విశేష పుణ్యప్రదం. అంతేకాకుండా గోవులకి గడ్డి వేయటం వలన కూడా మనం విశేషమైన పుణ్యాన్ని సంపాదించవచ్చు. అయితే వైశాఖ మాసం అంతా విపరీతంగా ఎండలుంటాయి. అందువలన ఛత్రము అంటే గొడుగును దానం చేయటం, పాదుకలు చెప్పులను దానం చేయటం కూడా చాలా మంచిది. ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ రోజు భూములు కొనటం, ఇల్లు కొనటం మొదలైన పనులు చేయటం కూడా చేస్తారు. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా అక్షయముగా వృద్ధి చెందుతుందని అంటారు.